ఆఫ్రికా దేశాలలో మౌరితానియా అనబడే ఒక దేశం. అంటే మౌరితానియా అన్నప్పుడు ఇది మారుతి అనబడే పదము నుంచి వచ్చిందా, ఎటిమాలజీ. సో మిత్రులందరూ అడుగుతున్నారు, మీరు ఎలాగో ఈజిప్ట్ అనబడే ఆఫ్రికా దేశానికి వెళుతున్నారు, ఇక్కడ మౌరితానియా అనబడే దేశము ఉంది కదా, ఎందుకండి? ఇప్పుడు హనుమంతుడు ఎవరు అన్నప్పుడు కిష్కిందా అనబడే అడవులు, అంటే కిష్కిందా సామ్రాజ్యం, ఇక్కడ కదా ఈయన ఉండేవారు. అంటే ఈయన వాహనము ఒంటె మీకు ఎడారిలో కదా ఉంటాయి. మరి అలాంటప్పుడు హనుమంతుడి వాహనము ఒంటె ఎలా అయ్యింది? ఈ కాషాయ రంగు ఏమిటి? ఎడారి రంగు కదా, కాషాయము అన్నప్పుడు ఎడారి రంగు. ఈయన వాహనము ఏమో ఒంటె. అంటే పురాణాలు, ఇతిహాసాలు మనము చదివేం, చిన్నప్పటి నుంచి చదువుతున్నాము. వీటిని మనము నిజముగా చూడాలంటే, అంటే వీళ్ళందరూ కూడా నిజముగా ఈ భూమి మీద తిరగాడిన వాళ్ళు అన్నప్పుడు ఈ మౌర్తానియా అంటే మౌర్య, అంటే మౌరి అనబడే ప్రజలు నివసించే ప్రాంతము కాబట్టి మౌర్తానియా అంటున్నారు. అంటే ఈ ప్రాంతము మారుతికి ఏమైనా సంబంధము ఉందా అంటే, మీకు పొరుగు దేశము మాలి, అందరూ ఏమంటున్నారు? వాలియే మాలి అని మారింది. అలాగే మీరు అంటున్న ఈజిప్టులో రామ్సేస్ ఆలయాలు చూడండి, అంతా కూడా ఒకే ప్రాంతంలో. సూడాన్లో ఉండే 200 పిరమిడ్లు కట్టిన వాళ్ళు కుషేడియన్స్, అంటే లవకుశాలో మీకు కుష. మరి ఈ రోమన్ సామ్రాజ్యానికి చెందిన వాళ్ళే మౌర్తానియా అనబడే ప్రాంతాన్ని పరిపాలించారు. అంటే రోమన్ అంటే రామన్ కదా, రోమాపురి అంటే రామాపురి కదా. మరి రామ్ అల్లా అనబడే నగరము మీకు పాలిస్తీనియాలో ఎలా ఉంది? ఈరాకులో ఇన్నిన్ని రామాలయాలు, హనుమంతుడి విగ్రహాలు ఎలా దొరికేయి? చాలా పెద్ద మిస్టరీగా ఉంది. మరి అఖండ భారత్లో ఈ ప్రయాణములో ఈ మిస్టరీస్ని మనము ఛేదించగలమా?